రాజకీయ జీవితాలకు రావడానికి కారణం సోనియా గాంధీ గారు. 50% మహిళలకు రిజర్వేషన్ ఇచ్చింది. మీరు రాజకీయ ప్రస్థానం డిఫరెంట్. కానీ సోనియా గాంధీ గారు ఒకవైపు తన చేతులలో అత్తను కోల్పోయి, మరొక వైపు భర్తను కోల్పోయి ఆనాడు పార్టీని నడపాల్సి వచ్చినాడు. ఇద్దరు చిన్న పిల్లలతోటి నాకు రాజకీయం వద్దనుకునేటువంటి పరిస్థితులలో యావత్ దేశ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పార్టీ నాయకత్వం తీసుకొని 20 ఏళ్ల పైన కాంగ్రెస్ పార్టీ నడిపి నేను దగ్గరగా చూసిన పార్లమెంట్ మెంబర్గా పార్లమెంట్ వస్తే సోనియా గాంధీ గారు చాలా సాహసంగా తన బ్యాగ్ పట్టుకొని తానే అమ్మని పోల్చే విధంగా తల్లిలాగా ఒక ఆప్యాయత చూపెట్టే విధంగా ఆ వ్యవహారం చేస్తుంటే అందుకే మహిళలకు 50% రిజర్వేషన్ ఇచ్చింది. మీరు ఎలా మాకు అంటే ఒక గృహిణిగా రాజకీయాలకు రావడంతో కొత్త కావచ్చు. కానీ శ్రీనివాసరెడ్డి గారు నేను విద్యార్థి సంఘ రాజకీయాల్లో సమకాలీన రాజకీయాల్లో ఉన్నాను. మీ పార్టీలో వాళ్ళ పార్టీలో తనకు అవకాశాలు రాకపోవచ్చు. కానీ నిబద్ధత నుండి ఆర్గనైజేషన్ కొరకు వారు ఆ పార్టీలో నేను ఎన్ఎస్ఐ నాయకుడిగా నేను కూడా నా పార్టీలో గట్టిగా కొట్లాడి ఇలా మారకుండా అనేక రకాలుగా కష్టాలు పడి ఇలా నేను ఒక అవకాశం తీసుకోగలిగిన నాకు ఒక బాధ్యత నిర్వహిస్తున్నాను. శ్రీనివాసరెడ్డి గారు పేరు కాపాడాలని శ్రీనివాసరెడ్డి గారి ఆలోచనకు అనుగుణంగా మహిళలకు అవకాశం ఇచ్చినారు. మీరు బాధ్యత తీసుకొని మీ తండ్రి గారు కోల్పోయే సందర్భంలో క్యాన్సర్ వచ్చి కూడా మనోధైర్యం ఉన్నారు. సరే ఏదేమైనా నేను ఒక మాట మాత్రం మాట్లాడాలి మనస్ఫూర్తిగా. ఎన్నికల వరకే రాజకీయాలు అభివృద్ధికి సంబంధించి లేదా ప్రజా సమస్యల పరిష్కారానికి వచ్చినప్పటికీ మీరెవరు కూడా అయ్యో మా ఎంపీటీసీ పదవి అయిపోయింది అనుకోకండి. మండలంలో రాజకీయ పార్టీలు కావచ్చు, గతం మీకంటే ముందున్న మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరైనా కూడా నేను ఇక్కడ శాసనసభ్యుని ఇక్కడ నుంచి రాష్ట్ర మంత్రిగా వ్యవహారం చేస్తా ఉన్నా, దయచేసి ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురాని, తప్పకుండా ప్రజల సమస్యగా భావిస్తాను. రాజకీయ కోణంలో చూడరు, రాజకీయ కోణం ఎన్నికలప్పుడే. కాబట్టి దయచేసి ప్రజా సమస్యల్ని దృష్టికి తేవడానికి పదవి ఉంటేనే సరిపోతుందని అనుకోకండి. తప్పకుండా మీరు యథావిధిగా ప్రజా సమస్యల భాగస్వాములు కండి. ప్రభుత్వం ఏదైనా చేయాలండి అడగండి. గతంలాగా ప్రజల ముందు ప్రజా సమస్యలు అడగడానికి నియంత్రించబడేటువంటి పరిపాలన కాదు ప్రజాపాలన. కాబట్టి దయచేసి మేమందరం కూడా స్వేచ్ఛగా మీరు ఏ అంశాన్ని తీసుకొచ్చినా వినడానికి సిద్ధంగా ఉన్నామని మాట మనవిస్తూ పార్లమెంట్ మెంబర్గా చూసినాం. పార్లమెంట్ లోపల చర్చ జరిగితే యుద్ధంలాగా జరిగితే ఇద్దరు సభ్యుల మధ్య సెంట్రల్ హాల్ ఉంటుంది మధ్యన అందరూ వాళ్ళ ఇద్దరు ఎవరైతే లోపల కొట్లాడుకున్నట్టు మాట్లాడినో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చొని ఛాయ్ కలిసి మాట్లాడుకుంటారు. అది ప్రజాస్వామ్యం. అట్లనే ఇక్కడ కూడా రాజకీయాలు ఎన్నున్నా పార్టీలు ఎన్నున్నా ప్రజల సమస్యలు మాత్రం అందరికి ఒకటే. ఆ ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా ఎన్నికైన వాళ్ళం రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత నిర్వహిస్తారని మనం అందులో ముఖ్యంగా విద్యార్థి నాయకులు వచ్చిన వాళ్ళని, గ్రామీణ ప్రాంతాల నుంచి తెలిసిన వాళ్ళని, రైతు బిడ్డలు. కాబట్టి విద్య, వైద్యము, వ్యవసాయము, మౌలిక సదుపాయాలు, సంక్షేమము, రేపు ఉపాధి అవకాశాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాం. అందుకే ఇప్పుడు జాబ్ మీద పెడితే 8,000 మంది వచ్చారు. భవిష్యత్తులో మండల వారిగా జాబ్ మీద పెడతాం. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి అభివృద్ధి. నేను గతంలో కూడా చెప్పిన ఎన్నికలప్పుడు గతంలో ఎవరైనా హుస్నాబాద్ సంబంధించిన పక్క నియోజకవర్గాల శాసనసభ్యులు ఇటు పోతే హుజరాబాద్ ఇంకెవరు, అటు పోతే సిద్దిపేట హరీశ్రావు, కరీంనగర్ బదులు కమలాకర్ అనేటువంటి పరిస్థితి ఉండే. కానీ మీరెక్కడికైనా వెళ్ళి మా హుస్నాబాద్ అంటే మా ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ అనే గౌరవాన్ని తెస్తారని హుస్నాబాద్ ప్రాంతానికి గౌరవం తెచ్చే విధంగా పనిచేస్తాం. ఆనాడు మీ అందరూ ఆశీర్వదించిన ఎంపీ ఎన్నికైనా కూడా తెలంగాణ గొంతులు వినిపించిన అవసరమైన మా పార్టీతో కొట్లాడినాం. తెలంగాణ సాధనలో పాత్రను నిర్వహించిన ఇవాళ కూడా ఈ ప్రాంత అభివృద్ధికి గత చాలా కాలంగా అనేక రకాలుగా పెండింగ్ ఉన్నటువంటి అన్ని పనులు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇవాళ గౌరవ ప్రాజెక్టుకు సంబంధించి మీ ప్రాంతంలో కావాలకు సర్వే జరుగుతుంది, సహకరించండి. అదేవిధంగా ఎంఎంఆర్ వచ్చే నీళ్లు సుగురుమావుడి మండలంలో 100% ఇరిగేషన్ పరంగా పొలాలకు నీళ్ళు ఇచ్చే బాధ్యతలు తీసుకున్నా. దయచేసి అందుకు క్షేత్రస్థాయిలో రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని కోరుతా ఉన్నా. అది వ్యవసాయం బాగుంటే అందరూ బాగుంటారు, రైతన్న బాగుంటే అందరూ బాగుంటారు. కాబట్టి ఆ దిశగా కొన్ని కార్యాచరణలు తీసుకున్నాను.
మరి దానికి తొందరలో మిగతా కార్యక్రమాలు తీసుకునే ప్రయత్నం చేస్తామని మనం చేస్తూ రోడ్లు కావచ్చు, వైద్యం కావచ్చు, ఇతర అన్ని రంగాల్లో కూడా ఆ బాధ్యత నిర్వహిస్తామని చెప్తే మరొకసారి మండల పరిషత్ అధ్యక్షుడికి కానీ, జడ్పీటీసీ గారికి కానీ, ఎంపీటీసీలకు కానీ, కోఆప్షన్ మెంబర్ కానీ, మండల దాకా సర్పంచులకు కానీ, ఏదైనా విలేజ్ కార్యదర్శులకు కానీ, మండల స్థాయి అధికారులకు కానీ మా అంశాలన్నీ ప్రజలకు చెప్పే పాత్రికేయులకు కానీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ పదవి అయిపోయింది అనుకోవద్దని మరొకసారి మీ అందరినీ కూడా భవిష్యత్తులో భగవంతుడు మీకు మరింత ఉన్నత స్థానాలు ఇవ్వాలని రాజకీయ పోరాటంలో మీరు మీ జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను.